హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్. సో ఇవాళ మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడుకుంటాం. సో లాస్ట్ ఎపిసోడ్లో ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో అందుకే నైట్ ఉంది. నేను అసలు ఆ తర్వాత కనీసం గేమ్ కూడా ఓపెన్ చేయలేదు. అందుకే కింద మొత్తం స్పాన్ అయిపోయి ఉన్నారనమాట. సో మనం స్లీప్ వేసేసి ఇవాళ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం అంటే నెదర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో స్టార్ట్ చేసేద్దాం ఇంక ఎపిసోడ్ని అయితే. ఫస్ట్ అయితే వచ్చి స్లీప్ వేసేయాలి. ఇంకా అన్నీ రెడీ అయ్యాగా, కొంచెం సర్దుకొని ఇంకెళ్ళిపోవచ్చు. ఇవద్దు, ఇంక ఇవన్నీ తీసేస్తే సరిపోయి ఇంట్రెస్ట్ ఇలా ఉంచుకుందాం. ఇవే వద్దు, ఫుడ్ సరిపోవచ్చులే, ఉంచుకుందాం. ఇవి కూడా వద్దు, షీల్డ్ కావాలి, టార్చ్, ఇంకా అంతే. ఆ డైమండ్ పికాక్స్ని ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకు, ఒక ఐరన్ పికాక్స్ చేసుకుందాం. ఆల్రెడీ ఐరన్ ఉంది. ఒక షవల్ కూడా వచ్చేసిద్ది ఐరన్ది. స్టిక్స్ కావాలి, స్టిక్స్. స్టిక్స్ ఉండాలి. నేను దీన్ని ఇక్కడ పడేసాను. ఇక్కడ పెట్టుకుందాం భద్రంగా. పైన అక్కడ ఉన్న స్టిక్స్ లేవే, అయిపోయినాయి. ఓకే, యాక్స్ ఆల్రెడీ ఐరన్ ఉంది. ఇంకా పికాక్స్ ఒకటి ఐరన్ది, షవల్ ఒకటి ఐరన్ చేసుకుని వెళ్ళిపోవాలి. స్టిక్స్ లేవు కాబట్టి 9 wood తీసుకొని క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఒక పికాక్స్, ఒక షవల్, అంతే. వాటర్ బకెట్ అవసరం లేదు అక్కడికి, ఎందుకంటే అక్కడ వాటర్ పని చేయదు. ఇది మాత్రం ఖచ్చితంగా కావాలి. స్వాడ్ అయిపోవచ్చింది అసలు. దీన్ని ఎట్ట మర్చిపోతా. ఒక ఐరన్ తీసేసుకుందాం స్వాడ్ కూడా. ఓకే, మనం ఫుల్గా రెడీ, వెళ్ళిపోదాం నెదర్ ఎక్స్ప్లోర్ చేయడానికి. గైస్ ఇంకా రాలేదు, నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తాను నేను. ఓకే, వచ్చి ఏంటి ఇంత తక్కువ ఉంది లైఫ్ రాగానే. హోటల్ దారుణంగా ఉన్నారు ఏంటి గైస్ రాగానే. నాకు ఇంకా స్క్రీన్ కూడా లోడ్ అవ్వాలి, ఇప్పుడే లోడ్ అయ్యి నేను వచ్చింది కూడా. ఓకే, ఇక్కడ కాంట్రాక్ట్ బేస్లా చేసుకుందాం ప్రస్తుతానికి ఉండడానికి. ఫ్లింట్ అండ్ స్టీల్ తెచ్చుకున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఇరుక్కుపోయావని అడ్డంగా. ఫస్ట్ ఫుడ్ తింది, హెల్త్ పెరిగిన తర్వాత కానీ నేను బయటికి పోను. ఏ వారం నిద్రలో ఉన్నాను. నాకు సౌండ్ వచ్చింది, అప్పటికి ఏమైందో అనుకున్నా. హోటల్ కూడా బ్రేక్ చేసి పడేసారు నేను వచ్చేటప్పటికి అసలు. ఒకసారి వెళ్ళి చూద్దామా. ఆన్ చేసి పెట్టుకుందాం. వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉంటే హాగ్లిన్స్ అని చెప్పి పందుల్లాగా పెద్దవి, వాటితో మాత్రం అంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ కోఆర్డినేట్స్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఫస్ట్, తప్పకుండా. పోర్టల్, ఓకే, ఇంకెళ్దాం ఎక్స్ప్లోరేషన్కి. ఫస్ట్ అయితే ఈ సైడ్ చూద్దాం. లావా మొత్తం అది కోరప్ప. నేను ఇంత కిందకు ఉంది.
దూకితే మాత్రం ఖచ్చితంగా వస్తాం. ఆ సార్ నేను చేయాలనుకోవట్లా. ఇంక పక్కకి వెళ్దాం. లావా ఉంది. నెదర్లో లావా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ క్వార్ట్సే ఇది తీసుకున్నాం, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది వైట్ కలర్ బ్లాక్స్ వస్తాయి, పైగా ఎక్స్పీ కూడా వచ్చింది మనకి. 29 కదా, కుదిరితే ఎపిసోడ్లో ఎంచాన్మెంట్ కూడా చేసుకున్నాం. ఓకే, క్వార్ట్స్ అంతా కరెక్ట్ అయిపోయింది. ఇంకెక్కడిక్కడ లేవు, ఎక్స్ప్లోర్ చేద్దాం. అదే దొరికింది. ఇటు ఆ పైన గోల్డ్ ఉంది, కానీ ఇప్పుడు వద్దులే మనకు గోల్డ్ పెద్దగా యూజ్ లేదు ఇప్పుడు ప్రస్తుతం. కిందకి దూకరా. ఫాగింగ్స్ రెడీగా ఉన్నాయి మన కోసం కాచుకొని. హోటల్ దగ్గరే ఏడ్చింది ఒకటి. మనం ఏం చేయాలంటే తొందరగా దిగి పరిగెత్తుకుంటే అటు పక్కకి వెళ్ళిపోవాలి, లేకపోతే వచ్చేస్తుంది ఫాగింగ్. బ్లాక్స్ పట్టుకొని రెడీగా ఉందాం. నో, ఇటొద్దు. అమ్మా, నా దగ్గరికి రాగానే అడ్వెంచర్స్ అయిపోతాయి. వారి హెల్త్ లేదు, స్టంట్లు లేదు. వాయ్, పైకి వెళ్దాము, అది బెటర్ అనుకుంటున్నా. పైన లేవుగా హాగ్లిన్స్. నాయన, ఇక్కడ క్వార్ట్స్ ఉంది, మైండ్ చేసుకుందాం. మైండ్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి లావా అనేది ఎక్కడ ఉంటుందో చెప్పలేము మనం నెదర్లో. కేస్ 30 XP అయిపోయింది. వీడియో ఎండింగ్లో ఎంచాన్మెంట్ చేసుకుందాం మళ్ళీ. ఇంకా క్వార్ట్స్ మైన్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ప్రస్తుతానికి XP వచ్చింది కదా. వుడ్ వద్దులే, మనం ఎక్స్ప్లోరేషన్కి వచ్చాం, అది చేయాలి ఫస్ట్. పోర్టల్ ఎక్కడుంది? అదిగోండి పోర్టల్. ఇటే వెళ్దాం. ఎక్కడో సౌండ్ వస్తుంది పబ్లిక్. అది వస్తే మాత్రం బ్లాగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతా పైకి. నాకు భయం వేస్తుంది ఎప్పుడు వస్తుందా అని. వీళ్ళు పిగ్లిన్స్, వాళ్ళు జాంబిఫైడ్ పిగ్లిన్స్. ఇవేంటి లైట్స్ బాగున్నాయి, తీసుకుందాం. లైట్ వచ్చిందా? వచ్చింది. పేరేంటి? ష్రూమ్ లైట్. ఓకే, పికాక్స్తో స్లోగా వస్తున్నాయి, యాక్స్తో స్పీడ్ వస్తాయా? అక్కడ డేంజర్ లేని ప్లేస్ చూసుకొని అక్కడ చూద్దాం. స్వార్థ చివరితో అన్నిట్లో ఒకటే స్పీడ్లో వస్తుంది. కొన్ని తీసుకెళ్దాం, మన ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. ఓయ్, ఏం వెళ్తుంది? భయం చాలా పెద్దగా ఉంది కదా స్పాన్. మనకి చెప్పాలంటే చాలా మంచి స్పాన్ వచ్చింది, ఎందుకంటే ఇవన్నీ విడిగా ఎత్తుక్కోవడం చాలా కష్టం. ఈ వుడ్ కూడా తీసుకెళ్దాం, బాగుంది. అంత పైకి నేను ఎక్కడ వదిలేస్తాను. మరి నువ్వా కాగ్లిన్ అనుకున్నా. ఒక స్టాక్ కలెక్ట్ చేసుకొని వెళ్దాం ఈ వుడ్.
ఇప్పటికి ఎంత వచ్చి ఉండిద్ది? 39 స్టాక్. అంటే నాకు బద్ధకం ఎక్కువైంది ఈ మధ్య మైన్క్రాఫ్ట్లో. ఇదేంటిది? ఎండర్మ్యాన్ వచ్చాడు. వాడి కళ్ళలో చూస్తే మాత్రం వేసుకుంటాడు వచ్చి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. వాడిని వేసేద్దామా? పోయి పైన గ్యాస్ అది. ఇందాక మన పోర్టల్ పేలిపోవడానికి కూడా కారణం ఇదే అయ్యి ఉండిద్ది. రావి చూసుకున్నాను రా. లేదు నా దగ్గర లేకపోతే సంతోషం కాదు. ఓయ్ ఓ నాయన, ఓయ్ నీకు దమ్ముంటే ఇటు అయిపోయారా? మా మాయమైపోయింది. ఆ భయం ఉండాలి, అంటే భయం మనకి. వార్ స్కెల్టన్ గాడి కిందకు వచ్చాడు నిద్రలోకి. హాగ్లిన్ ఇటు పక్క, హాగ్లిన్ అటు గ్యాస్ట్, ఇటు స్కెలిటన్. అమ్మ రౌండప్ చేస్తారు నన్ను. అయిపోయినట్టే ఇంకా. ఎస్ మన ఎక్స్పీకి మన ఎక్విప్మెంట్కి బై బై చెప్పేయండి. రా ఓరే, ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నాం. ప్రస్తుతానికి అయితే అవుట్ ఆఫ్ డేంజర్. అమ్మా ఏ వాడింది దాని మీద ఎక్కాడు. చాలా డేంజర్గా ఉంది నిద్రలో. లావా మాత్రం అసలు కొదవలేదు ఇక్కడ. మన పోర్టల్ ఎటు రూయిన్ పోర్టల్స్ ఇక్కడ కూడా ఉంటాయా? హాగ్లిన్ అది నేను చూసాను. నేను చూసాను. ఓవరాక్షన్ నీకు వచ్చేస్తుంది వద్దా. అమ్మా ఆల్మోస్ట్ అయిపోయేవాడిని అసలు. ఇక్కడి నుంచి తగలట్లా కొంచెం కింద. ఇది అది 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 వీటిని చంపిన తర్వాత కింద దిగను. అది చెప్పెళ్ళా నువ్వు కూడా. దీనికి హిట్ బాక్స్ సరిపోవట్లే, కొంచెం కిందకి వెళ్ళాలి. నువ్వు కొట్టకూడదు నన్ను, ముందే చెప్తున్నా. ఏ రా దగ్గరికి రావే. అది ఇంకొంచెం. పర్లేదు రా, నేనేమో అన్నీ నేను జస్ట్ చంపుతాను అంతే. కిందకి పోకూడదు, పైకి రా నువ్వు. పైకి పైకి అమ్మ ప్రశాంతంగా పోతానండి. వీటి నుంచి ఏమొచ్చింది? నాకు సీక్రెట్ తెలుసు వీళ్ళ గురించి. వీళ్ళ ముందు మనం చెస్ట్లో ఓపెన్ చేయకూడదు. అది ఓన్లీ వెస్టర్న్ రెమినెంట్ వరకైనా ఇక్కడికి కూడా అన్నది నాకు తెలియదు. హాగ్లిన్ అయితే వద్దు. గోల్డెన్ యాపిల్, గోల్డెన్ హో, ఇంటెన్ స్టీల్, థ్రాన్స్ 2 అంట, ఐరన్ నెగెట్స్ ఇవే వచ్చింది. హాగ్లిన్ ఉందా? ఒక నిమిషం కోఆర్డినేట్స్ చూసుకొని ఇంకెళ్ళిపోదాము. ఎందుకంటే నాకు భయం అవుతుంది ఎప్పుడెప్పుడు పోయిద్దా అని చెప్పి. ఇంకా మళ్ళీ వస్తే నాకు తెలిసి ఫుల్గా రెడీ అయిన తర్వాత వస్తాను నేను. ఒక నిమిషం కోఆర్డినేట్స్ చూసుకుందాం గైస్. ఇవి మన కోఆర్డినేట్స్ అయితే. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. బ్లాక్స్ పట్టుకొని పరుగు. ఇంకా ఫస్ట్ థర్డ్ పెట్టుకుందాం, ఎందుకంటే 3 ఉన్నాయి సరిపో. పరిగెడదాం.
ఇటు కాదు, ఇటు మైనస్ది పెరుగుతుంది అంటే ఇటు వెళ్ళాలా? అంతే, ఇటే అనుకుంటా. ఓ, అటు మాత్రం పోవచ్చు. నేను కిందకు వచ్చేసానా ఏంటి? చాలా ఈ దారిలో మాత్రం హాగ్లిన్స్ కనిపించకూడదు నాకు. అనలేక వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోదాం. నేను అస్సలు రిస్క్ చేయాలనుకోవట్లే ఈ టైంలో. మన ఐటమ్స్ను మన ఎక్స్పీ చూసి అసలుకే రిస్క్ చేయబుద్ధి కావట్లేదు. ఇటు కాదు, పెరుగుతుంది పక్కనది. ఎంత? 15 అంటే ఇటే. వారిని ఎక్కడెక్కడో తిరుగుతున్నాను నేనైతే. ఓయ్, ఈ ఎపిసోడ్ పేరు నాకు ఇప్పుడు ఏం పెట్టాలో అర్థమైపోయింది గైస్. అడ్వెంచర్స్ ఇన్ నెదర్. సరిగ్గా సరిపోయింది పేరు దీనికి. ఇప్పుడు అటువైపుకి వెళ్ళాలి కదా, బ్లాగ్స్ సరిపోవు అనుకుంటా. ఏం ఆపేసింది? ఏం లేదు, ఇంకా జస్ట్ చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఇప్పుడు ఏం లేదు. ఫస్ట్ అయితే మనం అటు పక్కకి వెళ్ళిపోవాలి. ఏంటి అర్థం ప్రతిసారి? లాభం చూస్తుంటే నాకు భయం అవుతుంది. బై మిస్టేక్ మనం షిఫ్ట్ తీసేసి దాంట్లోకి పోతే వచ్చేసామా? ఆల్మోస్ట్. హాగ్లిన్ మాత్రం రాకూడదు, గాస్ట్ కూడా. ఆ రెండు రాకపోతే నేను ప్రశాంతంగా వెళ్తాను. ఇక్కడ దూకేద్దాం. ఎటు వెళ్ళాల్సింది? ఇటు పెరుగుతుంది, ఇటైతే తగ్గుతుంది. నాకు నా పోర్టల్ కావాలి. ఇక్కడ నుంచి అసలు కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడే ఉంది హాగ్లిన్. చచ్చా అయిపోయింది. వీటికి భయపడాల్సి వస్తుంది ఏంటి గైస్? ఏం చేస్తుంది? పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండే నన్ను అయితే డేంజర్, అందుకే పైకి వెళ్దాం. మరి ఏంటి లైఫ్ రీజనరేట్ అవ్వట్లేదు? ఇప్పుడు ఎలా? నేను అర్జెంటుగా ఇప్పుడు వెళ్ళాలి పోర్టల్లోకి, లేకపోతే పని చేద్దాం గైస్.
వెళ్ళి ఇందాక తవ్వంగా దాంట్లోకి వెళ్ళిపోదాం స్పీడ్గా. ఇదే కదా, దీనిలోకి రాలేవా హాబీన్స్? త్వరగా వెళ్ళిపో. అమ్మా వచ్చేసాం చేసి మొత్తానికి. వారి నాయన అంత భయంకరంగా ఉంది ఏంటి నగరు. నా స్పాన్ పాయింట్ అంతే ఉందా? అమ్మ ఫోన్లే. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నాకు వచ్చిన ఐటమ్స్ దీనిలో పెట్టుకుంటా. ఈ గోల్డెన్ యాపిల్ని భద్రంగా ఇక్కడ పెట్టుకుంటా. ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని ఎంచాన్మెంట్ చేసుకోవడం. దీనికి ఆల్రెడీ ఎఫిషియన్సీ ఉంది, అన్బ్రేకింగ్ ఉంది. ఒక కొత్త ఐరన్ పికాక్స్ చేసుకొని దానికి ఫార్చ్యూన్ వచ్చి ట్రై చేద్దాం. ఐరన్ పికాక్స్ ల్యాపీస్ అక్కడ ఉండాలి. ఏంటి పోయింది ఇదంతా? ఇది నేను ఫిల్ చేయాలి. ల్యాపీస్ ఇక్కడ ఎక్కడా పెట్టలేదా నేను? మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ల్యాపీస్ లజూలి. దేనిలోనే అక్కడ ఉండిద్ది. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. చెస్ట్ కూడా చేసుకొని ఒక చెస్ట్. అంటే ఈసారి మాత్రం ఎప్పుడు వెళ్ళినా ఇంట్రెస్ట్ ఇది మర్చిపోకూడదు. నెదర్ లైఫ్ ఇప్పుడు ఎలా అయిందో అలా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని ఎక్కడ పెడదామంటే ఇక్కడ నాకు ఒక 3 కావాలి. మిగతా అంతా లోపలికి పో. ఫార్చ్యూన్ 3 రావాలి. ఫార్చ్యూన్ 3 అన్బ్రేకింగ్ 3 సరే చేసేసా. అబ్బా మళ్ళీ అయ్యే ఎంచాన్మెంట్స్. ఇంకా దీన్ని మైనింగ్కి వాడుకోవడమే. దీన్ని కూడా తీసుకెళ్ళి చెస్ట్లో పెట్టేస్తా. ఇంకా బయట షుగర్ కేన్ ఉంది కదా గ్రో అయ్యి, ఇంకా దాన్ని హార్వెస్ట్ చేసేసి ఎపిసోడ్ని ఎండ్ చేసేద్దాం. షుగర్ కేన్ ఇలా తీయడం భలే ఉండిద్ది. మీకు గాడ్ ఆఫ్ వార్ ఎపిసోడ్స్ అయితే తొందరగా వస్తున్నాయి, ఎందుకంటే అది చాలా పెద్ద గేమ్స్. గాడ్ ఆఫ్ వార్ ఫ్రాంచైజీ ఒక్కొక్కటి కంప్లీట్ చేయడానికే చాలాసేపు పట్టిద్ది. నేను అన్ని ఎపిసోడ్స్ పెడితే ఒక హాఫ్ గేమ్ కూడా కంప్లీట్ అవ్వలేదు నిజం చెప్పాలంటే. అందుకే ఇవి మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి. త్వరగా అది అయిపోగొట్టేస్తే గాడ్ ఆఫ్ వార్ 1 స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి నేను అందుకే ఈ మధ్య మైండ్ క్రాఫ్ట్ కన్నా గాడ్ ఆఫ్ వార్ వీడియోస్ త్వరగా పెడుతున్నా. మైండ్ క్రాఫ్ట్ ఒకటి వస్తే గాడ్ ఆఫ్ వార్ 2 వస్తున్నాయి. సో ఇప్పటి నుంచి కూడా అయ్యే ఎక్కువ వస్తాయి. షుగర్ కేన్ మన దగ్గర చాలా ఎక్కువ ఉంది. మనం దీంతో ఏదో ఒకటి చెయ్యాలి. ఆ విలేజెస్తో ట్రేడ్ చేయవచ్చు. పేపర్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కుదిరితే అది చేద్దాం. కింద పడి కూడా ఉంటుందిగా కొంచెం, అది కలెక్ట్ చేస్తుంది. చాలా పడి ఉంది కింద. ఇటు కూడా ఇంకా ఇటంతా మనం ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాక దీనిలో పెట్టేద్దాం.
తెగ సౌండ్ వస్తుంది ఉంటే అసలు. వీటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోదాం. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రెగ్యులర్గా వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నాను, ఈ మధ్య పెడుతున్నాను కూడా. మ్యాక్సిమం ఒక 4-5 డేస్ గ్యాప్ వస్తుంది వీడియోకి, దాన్ని తగ్గించడానికే ట్రై చేస్తున్నాను నేను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు గేమింగ్. బై బై.